కుమారి ఆంటీ నిన్న మొన్నటిదాకా ఓ సాధారణ మహిళ, కానీ నేడు ఓ సెలబ్రిటీ రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. రోడ్డు పక్కన తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందివ్వడం ద్వారా ఫేమస్ అయిన కుమారి ఆంటీ తాజాగా జరిగిన పరిణామాల కారణంగా ఓ వెలుగు వెలిగింది. అదీకాక ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్ సందర్శిస్తాను అని చెప్పడంతో మీడియా తాకిడి మరింతగా పెరిగింది. రోజు పదుల సంఖ్యలో కెమెరాలు ఆమెను వెంటాడుతూ ఉండేవి. ఇదంతా కాసేపు పక్కన పెడితే తాజాగా కుమారి ఆంటీకి చెందిన ఓ క్రేజీ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. అదేంటంటే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ దృష్టి కుమారి ఆంటీ మీద పడిందట. దీంతో ఆమెపై ఓ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తోందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే కుమారి ఆంటీ ప్రస్తుతం ఓ చిన్నపాటి సెలబ్రిటీ. నిన్న మొన్నటిదాకా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. రోడ్ సైడ్ సాధారణ ఫుడ్ స్టాల్ నడిపే కుమారి ఆంటీకి స్థానికంగా మంచి పేరుంది. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం వడ్డించడంతో ఆమెకు కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉండేది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆమె స్టాల్ను మూసేయించారు పోలీసులు. ఇక ఈ వ్యవహారం సీఎం రేవంత్ దగ్గరికి వెళ్లడంతో ఆమెకు అండగా నిలబడడమే కాకుండా కుమారి ఆంటీ స్టాల్ను సందర్శిస్తానని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో ఆమెను ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టాయి పలు యూట్యూబ్ ఛానల్స్. ఒక్కసారిగా కుమారి ఆంటీ సోషల్ మీడియా స్టార్గా మారడమే కాకుండా ట్రెండింగ్లో కూడా వచ్చేసింది. ఇక ఆమె క్రేజ్ కాస్త నెట్ఫ్లిక్స్ దృష్టిలో పడ్డట్లు సమాచారం. అందుకే కుమారి ఆంటీపై 3 ఎపిసోడ్ల డాక్యుమెంటరీని తీసే ఆలోచనలో ఉందంట నెట్ఫ్లిక్స్. ఫేమ్ అనే పేరుతో ఆమె బాల్యం నుంచి స్టార్ట్ చేసి ఏపీ వదిలేసి హైదరాబాద్ రావడం, ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు, కష్ట నష్టాలను, ఎదుగుదలను ఈ 3 ఎపిసోడ్లో చూపిస్తారట. ఇందుకోసం కుమారి ఆంటీ అనుమతి తప్పనిసరి. అయితే కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ఇస్తే ఎవరు కాదంటారు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే స్టోరీస్ బేస్ చేసుకుని ఎక్కువగా డాక్యుమెంటరీలు తీసే నెట్ఫ్లిక్స్ కుమారి ఆంటీ క్రేజ్కు ఫిదా కావడం గమనార్హం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. ఈ డాక్యుమెంటరీ కార్యరూపం దాల్చాలంటే మరికొంత సమయం పట్టేలా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే కుమారి ఆంటీని బీబీసీ ప్రతినిధులు కలిసి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.